బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ లక్ష్మణ్, బిగ్ టీవీ యూఎస్ఏ కరెస్పాండెంట్. అందరికీ కూడా గుడ్ మార్నింగ్, శుభోదయం. మనకందరికీ తెలిసిందే డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఎలక్షన్స్‌లో గత 2 మంత్స్ బ్యాక్ ఎలక్షన్స్ జరిగాయి ఇక్కడ. సో, ఘన విజయం సాధించారు. దాదాపుగా అప్పర్ హౌస్, సెనేట్, కాంగ్రెస్‌లో, లోయర్ హౌస్ మనకు లోక్సభ, రాజ్యసభ ఎలానో అమెరికాలో కూడా 2 హౌసెస్ ఉంటాయి. సో, రెండిట్లోనూ కూడా రిపబ్లికన్ పార్టీకి దాన్ని గ్రాండ్ జీఓపీ అంటారు. గ్రాండ్ ఓల్డ్ పార్టీ, రిపబ్లికన్స్ పార్టీ. రెండిట్లో కూడా వాళ్ళకి ఘన విజయం వచ్చింది. డొనాల్డ్ ట్రంప్‌కి, తర్వాత జేడీ వెన్స్ హూ ఈస్ ఎ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్. మనం అలానే చూస్తే దగ్గర దగ్గర 7 స్వింగ్ స్టేట్స్ ఉన్నాయి. జస్ట్ క్విక్ రీక్యాప్. 7 స్వింగ్ స్టేట్, దోస్ ఆర్ ది డిసైడింగ్ ఫ్యాక్టర్ స్టేట్స్ అన్నమాట అమెరికాలో. అంటే బ్లూ స్టేట్స్, రెడ్ స్టేట్స్ అంటారు. ప్రతిసారి కూడా బ్లూ స్టేట్స్ అంటే డెమోక్రటికన్స్, రెడ్ స్టేట్స్ అంటే రిపబ్లికన్స్. సో, వారికి ఏ స్టేట్ ఆ స్టేట్ ఇప్పుడు ప్రతిసారి కూడా అది అవే వస్తాయి. కానీ స్వింగ్ స్టేట్స్ వచ్చేసి దట్ ఈస్ వాట్ ఈస్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్ అని చెప్తుంటారు. ఈసారి అనూహ్యంగా 7 స్టేట్స్‌లో డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ విజయం సాధించింది. సో, నాకు తెలిసి కూడా ఇది ఒక రికార్డ్ అన్ని స్వింగ్ స్టేట్స్‌లో రిపబ్లికన్ పార్టీ డొనాల్డ్ ట్రంప్ రావడానికి. సో, మనము రేపు 20వ తారీఖు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. స్వేరింగ్ ఇన్ సెరమనీ ఇన్ వాషింగ్టన్ డీసీ. తనతో పాటు జేడీ వెన్స్, మన వైస్ ప్రెసిడెంట్ గారు కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. సో, ట్రంప్ గారు వైస్ ప్రెసిడెంట్. సో, దాని గురించి మనము కొన్ని విశేషాలు నేను మీకు చెప్తాను. మన గ్రౌండ్ కవరేజ్. మనకు కూడా నాకు కూడా రిజిస్ట్రేషన్ చేస్తే బేసిక్‌గా మనకు కూడా ఇన్విటేషన్ వచ్చింది. మన స్క్రీన్ పైన చూడొచ్చు. లక్ష్మణ యూ ఆర్ కన్ఫర్మ్డ్ సో అండ్ సో అండ్ యూ కెన్ బ్రింగ్ ఇన్ సో అండ్ పీపుల్ అని కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది. బట్ అన్‌ఫార్చునేట్‌గా మనము ఇక్కడ మనకు చాలా బ్యాడ్ వెదర్ ఉందన్నమాట. సో, బ్యాడ్ వెదర్ వల్ల మనము వెళ్ళలేకపోయాం యాక్చువల్‌గా. బేసిక్‌గా మాకు పోలార్ వోర్టెక్స్ అంటారు. జస్ట్ క్విక్ థింగ్ ఏంటంటే పోలార్ వోర్టెక్స్ ఏంటంటే పైన నార్త్ పోల్, సౌత్ పోల్ అంటారు. సో, నార్త్ పోల్‌లో పోలార్ వోర్టెక్స్ అంటే అక్కడి నుంచి మాకు చాలా చలిగాలులు వస్తున్నాయి. ఆల్రెడీ ఇక్కడ మంచు కూడా కురుస్తా ఉంది. దగ్గర దగ్గర ఈ స్టేట్‌లో న్యూజెర్సీ, న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ ఆ ఏరియాలో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ కూడా డిక్లేర్ చేశారు గవర్నర్. సో, 12 ఇంచెస్ వరకు కూడా స్నో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అందువల్ల మనం ట్రావెల్ చేయలేకపోయాం. లేకుంటే బిగ్ టీవీ ఫస్ట్ టైమ్ ఇన్ తెలుగు ఛానల్, శాటిలైట్ ఛానల్ హిస్టరీలోనే మనం గ్రౌండ్ నుంచి రిపోర్ట్ చేయాల్సిన ఉంటుండే. బట్ అన్‌ఫార్చునేట్‌లీ బ్యాడ్ వెదర్ వల్ల మనం ట్రావెల్ చేయలేకపోయాం. నేను, నా టీమ్ ట్రావెల్ చేయలేకపోయాం. బట్ స్టిల్ మనకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ నేను గ్రౌండ్ లెవెల్ నుంచి రిపోర్ట్ చేస్తున్నాను బిగ్ టీవీ కొరకు. సో, బేసిక్‌గా డొనాల్డ్ ట్రంప్ గారు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మన లోకల్ టైమ్, ఇండియన్ లోకల్ టైమ్ 10:30 పీఎంకి, అంటే వచ్చేసి 12 నూన్ ఇక్కడ మధ్యాహ్నం 12 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ వెదర్ బాలేకపోవడంతో ఆయన బేసిక్‌గా బయట నేషనల్ హాల్ అనే ఏరియాలో బయట జనరల్‌గా ప్రజల్ని ఉద్దేశిస్తూ, లక్షల మంది ప్రజలను ఉద్దేశిస్తూ ప్రమాణ స్వీకారం చేస్తారు. కాకపోతే ఈ వెదర్ ఉండడం, చాలా వర్స్ట్ వెదర్ ఉండడం వల్ల, అంటే కోల్డ్ ఫ్రీజింగ్ టెంపరేచర్స్ ఉండడం వల్ల ఆ స్వేరింగ్ ఇన్ సెరమనీ కూడా ఇన్‌సైడ్‌కి మూవ్ చేశారు. ఆ ఇన్‌సైడ్ ఈవెంట్‌గా చేస్తా ఉన్నారు. సో, అది కూడా ఏంటంటే 1985లో ఒకసారి కోల్డెస్ట్ వెదర్ వచ్చిందట. సో, అప్పుడు ప్రెసిడెంట్ గారు ఇన్‌సైడ్ చేశారు. దాని తర్వాత ఇప్పుడే 40 సంవత్సరాల తర్వాత ఇలాంటి వెదర్ ఉంది. అందుకనే ట్రంప్ గారు కూడా ఇన్‌సైడ్‌లోనే ప్రమాణ స్వీకారం చేస్తున్నారని చెప్పారనమాట. సో, అది అథారిటీ చెప్పింది. మనం చూసామంటే దగ్గర దగ్గర మనం విన్నది 5,00,000 మంది, అంటే 5,00,000 మంది పైగా వస్తున్నారు. దాంట్లో వచ్చేసి వీళ్ళు ట్రంప్ క్యాంపెయిన్, అంటే ట్రంప్ మామూలుగా క్యాంపెయిన్, ఎలక్షన్ టైమ్‌లో క్యాంపెయిన్ వాళ్ళు ఫండ్స్ రైజ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో, ఇప్పుడు ఆయన ఈ విక్టరీ దానికి కూడా ఈ ఇనాగరల్ గవర్నమెంట్ కొంతవరకు స్పెండ్ చేస్తుంది ఈ సెక్యూరిటీకి అంతా. ఇంకా ఏమైనా ఎక్స్‌ట్రా కావాలి అంటే ఈ ట్రంప్ క్యాంపెయిన్ వాళ్ళే డబ్బులు జనరేట్ చేసుకోవచ్చు. దగ్గర దగ్గర 170 మిలియన్ రైజ్ చేశారు. అంటే 1,400 నుంచి 1,500 వరకు రైజ్ చేశారు. సో, ఈరోజు ఈవినింగే ఒక విక్టరీ ర్యాలీ జరిగింది. క్యాపిటల్ వన్ ఒక పెద్ద స్టేడియంలో దగ్గర దగ్గర 20,000 మంది క్రౌడ్ వరకు కూడా వచ్చారు. ఇంత ఫ్రీజింగ్ టెంపరేచర్స్ ఉన్నా, మళ్ళీ చెప్తున్నా ఫ్రీజింగ్ టెంపరేచర్స్ అంటే అటు ఇటు కాదు, -5°C టు 12°C వరకు ఉంది. సో, మైనస్‌లో. సో, అది. సో, ఇంకా చెప్పుకుంటూ వెళ్తే మనకు ట్రంప్ వచ్చేసి దగ్గర దగ్గర 2,25,000, అంటే 2,25,000 టికెట్లు అమ్మారు. ఈ క్రౌడ్స్‌కి ఎవరైనా కొనుక్కొని టికెట్లు ఎళ్లి కూడా మనం చూసే అవకాశం ఉంటుంది. అలానే 2,50,000 ఎంట్రీ టికెట్స్ కూడా కన్ఫర్మ్ మెంబర్స్‌కే ఇచ్చారు. ఇక అతిరథ మహారథులు, మన టెక్ జెయింట్స్ చెప్పాలంటే వాళ్ళు, తర్వాత బేసిక్‌గా వివిధ దేశాల నుంచి కూడా అతిరథ మహారథులు వస్తున్నారు. సో,
సో టైట్ సెక్యూరిటీ ఐ మీన్ బేసిక్‌గా టైట్ అండ్ సెక్యూరిటీ సీక్రెట్ సర్వీసెస్ వాళ్ళు ఇక్కడ యూఎస్ సీక్రెట్ సర్వీసెస్ వాళ్ళు ఈరోజు మనకు నిన్న మొన్న కూడా అప్డేట్స్ ఇస్తున్నారు. సో బేసిక్‌గా లోకల్ పోలీస్, ఎఫ్‌బీఐ వీళ్ళందరిని కూడా లా ఎన్ఫోర్స్‌మెంట్ ఏజెన్సీస్ మొత్తం దగ్గర దగ్గర 27,000 మందిని అక్కడ డిప్లాయ్ చేశారు. ఎయిర్ ఫోర్స్ వాళ్ళైతే గాని, మిలిటరీ వాళ్ళైతే గాని, మనకు షిప్పింగ్ నుంచి వెళ్ళే వాళ్ళైతే వార్‌షిప్స్ బేసిక్‌గా అదే మనము అంటారు కదా! వాయువు తర్వాత నీళ్ళు అన్నీ వాళ్ళని డిప్లాయ్ చేశారు. ఎటువంటి సిట్యుయేషన్ వచ్చినా వాళ్ళు హ్యాండిల్ చేయడానికి. సో 25,000 లా ఎన్ఫోర్స్‌మెంట్ ఏజెన్సీస్ కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. దే హావ్ ఏ ప్లాన్ ఫర్ ఎవ్రీథింగ్. ఎందుకంటే గతంలో చూసామంటే డొనాల్డ్ ట్రంప్ క్యాంపెయిన్ చేసే టైంలో కూడా తన పైన అటాక్ జరగడం జరిగింది. సో బేసిక్‌గా అంటే త్రుటిలో ప్రమాణం కూడా తప్పడం జరిగింది ఆయనకి. 2 సార్లు దగ్గర దగ్గర ఆయన పైన అటాక్ జరగడం జరిగింది. కాకపోతే అందుకని ఇప్పుడు ప్రెసిడెంట్ ఆయన కాబోయే ప్రెసిడెంట్ రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి టైట్ సెక్యూరిటీ ఉంది. సో ఆహ్, బేసిక్‌గా ఇన్‌సైడ్ ద క్యాపిటల్ తనొచ్చేసి సండే ర్యాలీ ఈరోజు ఈవినింగే మనకు ర్యాలీ అయిపోయింది క్యాపిటల్ అరీనాలో. సో డొనాల్డ్ ట్రంప్ ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడారు. అందరికీ థాంక్ యూ చెప్పడం జరిగింది. తర్వాత మండే సేమ్ స్పేస్ ఈవెంట్‌లో గూడా అదే ఇన్‌సైడ్ ఈవెంట్. సో లోపల ఆ ఈవెంట్‌లో ఎవరన్నా వచ్చి వాచ్ చేసుకోవాలంటే లైవ్ వాచ్ చేయొచ్చని జెప్పారు. సో గెస్ట్‌లు చాలామంది డిప్లొమాట్స్ వస్తున్నారు. ఐ మీన్ హోస్టింగ్ డైలాగ్స్ చైనీస్ ప్రెసిడెంట్ గూడా ఇన్విటేషన్ వచ్చింది. కాకపోతే తను రావట్లేదు. ఐ మీన్ ఆబ్వియస్‌గా డొనాల్డ్ ట్రంప్ వస్తున్నారంటే ఈ టారిఫ్స్ వల్ల చైనాకి, యూఎస్‌కి పెద్ద నెగోషియేషన్స్ అంటే బేసిక్‌గా ఒక గుడ్ అట్మాస్ఫియర్ లేదని ప్రపంచమంతా గూడా అనుకుంటా ఉంది. 2 పెద్ద దేశాలు ఈ టారిఫ్స్ గొడవలు జరగొచ్చు అంటే గొడవలంటే డిప్లొమాటిక్స్ ఉన్నాయని. బట్ ట్రంప్ ట్రంప్ వాళ్ళు గూడా తనని పర్సనల్‌గా పిలవడం జరిగింది చైనీస్ ప్రెసిడెంట్‌ని. బట్ ఆయన సీనియర్ ఆఫీషియల్‌ని పంపించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. చైనీస్ వైస్ ప్రెసిడెంట్ వస్తారని. సో యూరోప్ నుంచి గూడా కొంతమంది ఎక్స్ ప్రెసిడెంట్స్ గానీ, కరెంట్ ప్రెసిడెంట్స్ కానీ, ప్రైమ్ మినిస్టర్స్ గానీ వచ్చే అవకాశాలున్నాయి. తర్వాత లాటిన్ అమెరికా, బ్రెజిల్ నుంచి కూడా వస్తున్నారు. అర్జెంటీనా, జపాన్ ఫారిన్ మినిస్టర్, మన ఇండియా నుంచి కూడా జైశంకర్ ఎక్స్‌టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ గారు వచ్చే అవకాశాలున్నాయని కూడా మనకు తెలుస్తా ఉంది. అలానే టెక్ వరల్డ్ చూసామంటే ఎలన్ మస్క్ ఆయన అపర కుబేరులు. ఐ మీన్ ప్రపంచంలో నంబర్ 1 ఆహ్, రిచెస్ట్ పర్సన్ ఆయన. సో, ట్రంప్‌కి ఎంతో సపోర్ట్ చేశారు. ఎలక్షన్ క్యాంపెయిన్‌లో హైయెస్ట్ కాంట్రిబ్యూటర్ ఫర్ హిస్ ఎలక్షన్ క్యాంపెయిన్. బేసిక్‌గా ఆయన ఎలన్ మస్క్ వస్తున్నారు. జెఫ్ బెజోస్ మనకందరికి తెలిసిందే అమెజాన్ నుంచి ఆయన కూడా ఒకప్పుడు వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్. ఇప్పుడు టాప్ 3లో ఉన్నట్టున్నారు. జెఫ్ బెజోస్ వస్తున్నారు. ఫేస్‌బుక్ మార్క్ జుకర్బర్గ్ సీఈఓ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఒక పార్టీ హోస్ట్ చేస్తున్నారు. ఐ థింక్ బేసిక్‌గా ఓపెన్ ఏఐ సామ్ అట్లాంట్ ఐ మీన్ చాట్ జీపీటీ ఓపెన్ ఏఐ ఫార్మ్ సామ్ అట్మాన్ వస్తున్నాడు. ఊబర్ సీఈఓ, కాయిన్ బేస్ సీఈఓ, తర్వాత డెమోక్రటిక్ పార్టీ నుంచి జో బైడెన్, కమలా హారిస్, బారాక్ ఒబామా, బిల్ క్లింటన్, రిపబ్లికన్ పార్టీ నుంచి జార్జ్ డబ్ల్యూ బుష్, సింగర్ క్యారీ అండర్‌వుడ్, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది తన స్వేరింగ్ ఇన్ సెరమనీకి వస్తున్నారు రేపు. సో, ఆహ్, చాలా పెద్ద పెద్ద ఈవెంట్ చెప్పాలంటే. సో, ఎంటైర్ వాషింగ్టన్ డీసీ టైట్ సెక్యూరిటీ ఉంది. ఎంటైర్ చుట్టుపక్కల 30 మైల్స్ వరకు కూడా చుట్టూ వాళ్ళు బ్యారికేడ్స్, తర్వాత కాంక్రీట్ వాల్స్ అన్నీ బిల్డ్ చేశారు. సెక్యూరిటీ పర్పసెస్ కోసం అన్ని టెంపరరీ కోసం. అలానే వచ్చే ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ ఫ్రీజింగ్ టెంపరేచర్స్‌లో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ బేసిస్ పైన హీటింగ్ కవర్డ్ ఏరియాస్ ఉంటాయన్నమాట. సో, అక్కడ దొరికితే ప్రజలు ఎక్కువసేపు ఉండడానికి అవకాశం ఉందన్నమాట. సో, అవి గూడా జరుగుతున్నాయి. మనం ఇందాకే చెప్పుకున్నట్టు ట్రంప్ ఇనారగల్ ఫంక్షన్ జరుగుతా ఉంది. అంటే యూఎస్ లోకల్ టైమ్ 12 గంటలకు మధ్యాహ్నము. సో, ఇండియా టైమ్ వచ్చేసి రాత్రి 10:30 అంటే సోమవారం 10:30కనమాట. రేపు యూఎస్‌లో మోస్ట్ ఆఫ్ ద వారికి హాలిడే ఉంది. మార్టిన్ లూథర్ కింగ్ హాలిడే అనమాట. లార్డ్ మార్టిన్ లూథర్ కింగ్ బర్త్‌డే వల్ల. సో, ఇక్కడ చెప్పుకుంటే ఇందాకే మనం చెప్పుకున్నామంతా. సో, ట్రంప్‌కి చాలా ప్రయారిటీస్ ఉన్నాయి. ఫస్ట్ టైమ్ ఆయన వచ్చారు. చాలా ప్రయారిటీస్ ఉన్నాయి. సెకండ్ టైమ్ ఇప్పుడేంటంటే తను ఇంకా అగ్రెసివ్ ఉంటారు. ఇంకా ఉండేది ఒక టర్మే. యూఎస్‌లో ఏంటంటే ఎవరీ ప్రెసిడెంట్ 2 టర్మ్స్ కంటే ఎక్కువ ప్రెసిడెంట్‌షిప్ చేయలేరనమాట యాస్ పర్ దేర్ కాన్స్టిట్యూషన్. సో, ఈసారి ఇంకా ఎక్కువ అగ్రెసివ్ ఉంటారు. తనకు చాలా సపోర్ట్ కూడా ఉంది టెక్ చేంజ్ నుంచి కూడా. మనం చెప్పాలంటే టాప్ 5లో వచ్చేసి ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ ఆయన చాలా టార్గెట్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే గత 4 సంవత్సరాలుగా వీళ్ళు గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారమే 10 మిలియన్ పీపుల్ బార్డర్ దాటారు. అంటే వేరే వేరే సమస్యల వల్ల ప్రపంచంలో చాలా యుద్ధాలు జరుగుతున్నాయి. వేరే దేశాల్లో ఉద్యోగ అవకాశాలు లేవు. అమెరికా అంటే ఒక డ్రీమ్ ప్రతి ఒక్కరికి ఇట్స్ అమెరికన్ డ్రీమ్ అంటుంటారు. ఇట్స్ ఎ బిగ్ డ్రీమ్, ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేవారు. సో, దానివల్ల ఎంతోమందొచ్చారు. సో, ట్రంప్ ఎకానమీని చూసామంటే అమెరికాలో గూడా కొన్ని సమస్యలున్నాయి. ద్రవ్యోల్బణం ఇన్‌ఫ్లేషన్ పెరగడం వల్ల గూడా
చాలా ఇబ్బందులున్నాయి. ఫిక్స్ ద ఎకానమీ చేస్తారని జెప్పేసి. జనరల్‌గా ఒక మొమెంటమ్ ఏంటంటే ట్రంప్ వచ్చారంటే బిజినెస్‌కి బావుంటుంది. వ్యక్తిగతంగా ట్రంప్ గూడా బిజినెస్ మ్యాన్. అలానే ఆయన బిజినెస్ మ్యాన్‌గా కొన్ని బిలియన్స్ సంపాదించి ప్రెసిడెంట్‌గా ఎదిగారు యాక్చువల్‌గా చిన్న స్థాయి నుంచి. సో, ఇప్పుడు ఆయనకున్న టార్గెట్స్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్ బార్డర్‌ని టైటన్ జేయడం. తర్వాత ఉన్న ఇల్లీగల్‌గా వచ్చిన వాళ్ళని మాస్ డిపోర్టేషన్స్‌ని గూడా చెప్పారు. నేను విన్నది, మనం వింటున్నది ఏంటంటే మనకొచ్చిన గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ దాదాపుగా 100 ఆర్డర్స్ ఆయన ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ సైన్ జేస్తారు. ఫస్ట్ రోజే మేబీ ద ఫస్ట్ మంత్ ఆఫ్ హిస్ టేకింగ్ ఆఫీస్ అని గూడా అంటున్నారు. అందులో ప్రైమ్ ప్రయారిటీ ఇల్లీగల్ ఇమిగ్రేషన్, టైటనింగ్ ద బార్డర్, తర్వాత ఫిక్స్ ఎకానమీ. అమెరికాలో మెయిన్ థింగ్ వాళ్ళకున్న పెద్ద కన్సర్న్ ఏంటంటే ప్రతి ఇయర్ డెట్ సీలింగ్ అంటారు. అమెరికా అప్పు పెరుగుతూ బావుంది. దాన్ని కటింగ్ ద స్పెండింగ్ అంటే స్పెండింగ్ కటింగ్ చేయాలి, కాస్ట్ రిడక్షన్ చేయాలని ఆలోచిస్తున్నారు గవర్నమెంట్. సో, దానికి ప్రత్యేకంగా చూసామంటే ఎలన్ మస్క్‌ని, ఈ వివేక్ రామస్వామి మన భారత్ సంతతికి చెందిన వివేక రామస్వామికి ఒక స్పెషల్ డిపార్ట్మెంట్ క్రియేట్ చేస్తున్నారు. దాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని చెప్పి డాజీ అంటారు, డిఓజీఈ. సో, అది కూడా క్రియేట్ చేశారు ఆల్రెడీ. చేస్తాము వాళ్ళు తీసుకొని గవర్నమెంట్ ఎఫిషియన్సీ పెంచుతామని కూడా చెప్తా ఉన్నారు. అంటే కాస్ట్ కటింగ్ చేస్తామని చెప్పేసి. అలానే ఇప్పుడు ఇంటర్నల్ సర్వీస్ డిపార్ట్మెంట్ అంటారు. ఐఆర్ఎస్, ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ అని. అంటే మనకి ఇండియాలో ఇన్‌కమ్ టాక్స్ ఎలానో యూఎస్‌లో ఐఆర్ఎస్ అంటారు, ఇంటర్నల్ సర్వీస్ రెవెన్యూ సర్వీసెస్ అని. దానికి ఒక ఒక సిమిలర్ టు అలాంటిది తను ఇంకో డిపార్ట్మెంట్ క్రియేట్ చేయాలంటున్నాడు ట్రంప్ గారు. ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీస్, ఈఆర్ఎస్ అంటారు. ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీస్ ఏంటంటే వివిధ దేశాలు ఇప్పుడు యూఎస్‌లో చైనా నుంచి, భారతదేశం నుంచి, బంగ్లాదేశ్ అక్రాస్ వరల్డ్ నుంచి ఇంపోర్ట్స్ వస్తుంటాయి. టారిఫ్స్ వేయాలని జెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు మొదటి నుంచి. అంటే టారిఫ్స్ అంటే ఎవరైతే ఏ కంట్రీకైతే ఇంపోర్ట్స్ చేస్తా ఉన్నామో వాళ్ళకి అధికంగా టారిఫ్స్ వేస్తాము. 20%, 25% కెనడా అవ్వచ్చు, మెక్సికో కావచ్చు వీరంతా. మా సో, ఆ డిపార్ట్మెంట్ కోసం ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీస్ క్రియేట్ చేస్తామని కూడా చెప్పారు. సో, కార్పొరేట్ క్లాస్‌తో అంటే మన సాఫ్ట్‌వేర్ కంపెనీస్ అవ్వచ్చు, ఎనీ కార్పొరేట్ క్లాస్‌తో ఒక మంచి గుడ్ రిలేషన్‌షిప్ కూడా మెయింటైన్ చేయాలని చెప్తున్నారు. సో, బేసిక్‌గా తనకు చాలా ప్రయారిటీస్ ఉన్నాయి చెప్పాలంటే. ఆయన అజెండా గూడా ట్రంప్ క్యాంపెయిన్ గూడా మన ఎలక్షన్ క్యాంపెయిన్‌లో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే సింగిల్ ట్యాగ్ లైన్‌తో ఆయన ముందుకొచ్చారు. సో, ఈసారి ఇంకా అగ్రెసివ్‌గా ఉంటారంటున్నారు. బట్ మనకు భారతీయులకు అంతో ఇంతో ఇంపాక్ట్ ఉండొచ్చేమో. బట్ నాకు తెలిసిన మట్టుకైతే మన లీగల్‌గా వచ్చిన వాళ్ళకైతే ఇంపాక్ట్ ఏమి ఉండదు. హెచ్-1బీ వీసాలకు గూడా మోస్ట్‌లీ ఉండకపోవచ్చనే నేను అనుకుంటాను. కాకపోతే కొద్దిగా టైటన్ అప్ చేయొచ్చు. బట్ ఎఫ్-1 వీసాస్ కూడా కొంచెం టైటన్ అప్ చేయొచ్చు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా చాలామంది హెచ్-1s రాని వాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు గూడా మళ్ళీ చదువుకోవాలని జెప్పేసి ఎఫ్-1లో తెచ్చుకుంటున్నారు. ఒకంత డెఫినెట్‌గా ఒక క్లీనప్ అయితే జరుగుతుందండి అంతా. బట్ అమెరికన్స్ చాలా హ్యాపీగా ఉన్నారని జెప్పొచ్చు ఇక్కడ చాలా మందితో మాట్లాడుతుంటే. ఎందుకంటే ఎకానమీ అన్నది కొంచెము టిల్ట్ అవుతా ఉంది బేసిక్‌గా. సో, ఒక పెద్దన్న అమెరికా అన్నది ఎప్పుడు బావుంటే చిన్న దేశాలు బేసిక్‌గా ఎన్నో దేశాలు వీళ్ళ పైన డిపెండెన్సీ గూడా ఉంటాది. అంటే మన సాఫ్ట్‌వేర్ చూసామంటే ఇక్కడ లాట్ ఆఫ్ కంపెనీస్ మన వాళ్ళకి అక్కడొచ్చి జాబ్ జేయడం గాని, మనలాంటి వాళ్ళ గాని అవకాశాలు ఇక్కడున్నాయి. సో, బేసిక్‌గా అది. For more videos like this, subscribe Big TV channel.